ఎస్సీ వర్గీకరణ పైన సమీక్ష అక్కర్లేదు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. రివ్యూ పిటిషన్ల కొట్టివేత. సో ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. రాష్ట్రాలు ఈ వర్గీకరణ చేసుకోవచ్చు అని. సో దీనిపైన మళ్ళీ కొన్ని రివ్యూ పిటిషన్లు వేశారు. సో ఆ రివ్యూ పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎలాంటి రివ్యూ అక్కర్లేదు, మళ్ళీ సమీక్ష చేయాల్సిన అవసరం లేదు అని. ఉపకులాల వారీగా ఉద్యోగుల లెక్కలు. అన్ని శాఖల నుంచి సమాచార సేకరణ. నేటితో ముగియబోతున్న కసరత్తు. మంత్రివర్గ ఉపసంఘానికి వివరాల అందజేత. ఎస్సీ వర్గీకరణ దిశగా రాష్ట్ర సర్కార్ చర్యలట. సో కోర్టు ఏమన్నదంటే ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ చేసుకోవచ్చని ఆ అధికారం రాష్ట్రాలకు ఉందంటూ అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు 1వ తేదీన తీర్పిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం 6-1 మెజారిటీతో ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ పలు పిటిషన్లు దాఖలైనాయి. వాటిని విచారించిన సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, విక్రమ్నాథ్, బేలా త్రివేది, పంకజ్ మిత్తల్, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఆ తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పిటిషన్లన్నింటినీ పరిశీలించాం. ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును పరిశీలించాల్సిన అవసరం కనిపించలేదు. పిటిషన్లు కొట్టేస్తున్నామని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. గతంలో రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నమైన తీర్పిచ్చిన ఏకైక జడ్జ్ జస్టిస్ బేలా త్రివేది కూడా పిటిషన్ల కొట్టివేతకు మద్దతు తెలిపారు. సో 6:1 అంటే 6 మద్దతు తెలిపారు. ఒకరు ఆనాడు వద్దని చెప్పారు. ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. ఆమె జస్టిస్ బేలా త్రివేది. సో ఆ ఏకైక జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు సపోర్ట్ చేసినట్టు, అంటే ఆ సమీక్షించాల్సిన అవసరం లేదు, మళ్ళీ రివ్యూ అక్కర్లేదు, ఒకసారి తీర్పు వచ్చిన తర్వాత అని. సో అందరూ కలిసి ఈ సమీక్షని అవసరం లేదని మిగతా పిటిషన్లన్నింటినీ కొట్టేశారు. రివ్యూ పిటిషన్లు కొట్టేస్తూ గత నెల 24వ తేదీన ధర్మాసనం తీర్పు ఇవ్వగా శుక్రవారం దాన్ని అప్లోడ్ చేసిరట. సో ఆర్డర్ ఎప్పుడో వచ్చింది, ఫ్రైడే రోజు దాన్ని అప్లోడ్ చేసిరట.